హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఎంగేజ్మెంట్ సెరమనీ అనమాట. మొన్న ఒక మినీ వ్లాగ్ చూసారు కదా, చీర పెట్టడానికి వచ్చారు మా బాబాయ్ వాళ్ళ అమ్మాయికని, తనకే అనమాట ఎంగేజ్మెంట్ ఈరోజు. నేనైతే ఇప్పుడే ఇక్కడికి వచ్చానండి, అందరూ వస్తున్నారు అనమాట ఇప్పుడిప్పుడే. నాదే కొంచెం లేట్ అయింది రెడీ అయ్యి రావడానికి, మా పిల్ల రాక్షసుంది కదా దానివల్ల కొంచెం లేట్ అయింది అనమాట. అబ్బాయి పెళ్లి కూతురు కూడా ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చేసింది, తను కూడా. నాదే లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే తన దగ్గరికి వెళ్తున్నాను ఎలా రెడీ అయిందో చూడటానికి. ముందుగా అయితే నేను ఎలా రెడీ అయ్యానో ఒకసారి చూసేసేయండి, తర్వాత తను చూపిస్తాను, తన అవుట్ఫిట్ చూపిస్తాను అనమాట ఎలా రెడీ అయిందని. నా శారీ అయితే ఇదేనండి, నేనైతే ఇలా రెడీ వచ్చానమాట. బ్యాక్ అయితే ఇలాగా ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నాను. ఇంకైతే మా అమ్మాయి అవుట్ఫిట్ అయితే ఇదండి. శారీని ఇలా లంగా ఉనిగా చేంజ్ చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. మేము ఏదో అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడైతే ఫొటోస్ తీస్తున్నారు, సింగిల్ ఫొటోస్. నేనైతే అంతలోకి అందరిని పలకరిద్దామని కిందకు వచ్చాను. ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు అని చుట్టాలందరి దగ్గరికి వచ్చానమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి సాంబార్, ఇడ్లీ ప్లస్ వడ సాంబార్ అనమాట. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, అందరిని పలకరిద్దామని ఇలా వచ్చేసాను అనమాట. ఇద్దరు లిటిల్ క్యూటీస్ని చూపిస్తాను చూడండి. వాళ్ళిద్దరిని ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇద్దరు లిటిల్ క్యూటీస్ ఉన్నారు ఇక్కడ, హాయ్ చెప్తున్నారు అనమాట. హాయ్ చెప్పు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. ఇదిగోండి మా పిల్ల రాక్షసులు ఇలా రెడీ అయ్యారనమాట. వాళ్ళ అక్కోలతో కలిస్తే మాత్రం అస్సలు ఇంకా కుదురుగా ఉండదు. గొడవ చేసేసింది అనమాట. ఈ హెయిర్ స్టైల్ ఒకటేస్తే ఒకటి చేసేసుకుంది, రచ్చ చేసేసింది అనమాట. ఇంక వేసే టైం కూడా లేక అలానే తీసుకొచ్చేసాను. ఇంకా లేట్ అయిపోతుందని అప్పటికే లేట్ అయిపోయింది అనమాట నాకు. ఇప్పుడైతే కపుల్ ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. దాని తర్వాత సెరమనీ స్టార్ట్ అయ్యిద్ది, అది చూసేసేయండి. ఇంకా ఇది సెకండ్ అవుట్ఫిట్ అండి. అత్తయ్య వాళ్ళు పెట్టిన చీర ఇదే అనమాట. చాలా బాగుంది, పేస్టల్ కలర్ కదా, మామూలుగా చూడటం కన్నా వేర్ చేస్తే చాలా బాగుందండి. ఇప్పుడైతే రింగ్స్ చూపించేస్తానమాట. ఇవ్వండి ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుపోయే రింగ్స్ ఇవన్నమాట. ఇదైతే రింగ్స్ ప్లేట్ అనేది కస్టమైజ్ చేయించాను, చాలా బాగుందన్నమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ సెరమనీ స్టార్ట్ అవుతుంది, చూసేయండి.
ఈవెంట్ అయితే అలా జరుగుతుందండి. ఒక పక్క మా పిల్ల రాక్షసులు అయితే డ్యాన్స్ వేస్తున్నారనమాట. కాపీరైట్ ప్రాబ్లం వల్ల నేనైతే ఏ సాంగ్ అనేది ప్లే చేయాలి, వేరే మ్యూజిక్ పెట్టానమాట. ఇంకా అయితే డ్యాన్స్ వేసి అలసిపోయింది. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసిందని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళని కూడా వదిలేసి వాళ్ళ ఫ్రెండ్తో తిరుగుతుందనమాట. ఇప్పుడైతే కేక్ కటింగ్ జరుగుతుంది, చూసేయండి. ఇంకైతే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే మళ్ళీ ఫోటో షూట్ జరుగుతుందనమాట. పాపం ఏదో నీరసంగా ఉన్నారని కొబ్బరి బొండం వేస్తే ఫోటోగ్రాఫర్స్ అది కూడా యూజ్ చేసుకున్నారనమాట. ఏది వదిలిపెట్టరు కదా, వాళ్ళకి ప్రతి ఒక్కటి మెమరీగా చేయాలనుకుంటారు. సో ఇది కూడా ఫోటో తీయాలని చెప్పి ఇలా తీస్తున్నారనమాట. నెక్స్ట్ అయితే లంచ్ ఏదో చూసేద్దామండి. లంచ్ మెను వెజ్ బిర్యానీ, పులిహార, కూరల్లో అయితే వంకాయ, ఇదైతే బిర్యానీలోకి పన్నీర్ కర్రీ, పెరుగు చట్నీ, పప్పు, చిక్కుడుకాయ టమాటా, మామిడికాయ చట్నీ, చింతకాయ చట్నీ, సాంబార్, పెరుగు అనమాట. మేము కూడా లంచ్కి వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే స్వీట్స్ చూపించేస్తాను ఏమేమి పెట్టారనేది. పాల తాలికలు, బొబ్బట్టు, ఇంకా బజ్జీ, పెరుగువడ అనమాట. ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లంచ్ జరుగుతుందనమాట. ఇంకా మమ్మతో పాటు లంచ్ చేయొచ్చు అని చెప్పి నేను కూడా లంచ్కి వచ్చేసాను అనమాట. అక్కడ ఎలాగో ఫోటో షూట్ జరుగుతుంది కాబట్టి కపుల్ ఫోటో షూట్ అంతలోకి తినేసి వెళ్ళొచ్చు అని చెప్పి మా అమ్మతో పాటు వచ్చేసాను అనమాట. మేము లంచ్ చేసిన తర్వాత వాళ్ళది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫోటో షూట్ అవన్నీ ఈవెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు కూడా లంచ్ చేసేసారనమాట. ఈరోజు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూపిస్తున్నానండి. ఇదిగోండి, నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇలాగా ఫ్రీగా చూపించవచ్చు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఈరోజు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇలా 2 కప్స్ 2 బౌల్స్ అనమాట. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. ఈ వ్లాగ్ చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరో బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. నమస్తే.